హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఈ నోటిఫికేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే 1 జూలై 2025 నుంచి 21 జూలై 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మనకి. సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా అంతే, జూలై 1 నుంచి 21 వరకు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయొచ్చు. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉంటుంది. కాల్ లెటర్ కూడా అంతే, ఆగస్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా మనకి ఆల్రెడీ క్యాలెండర్లో ఇచ్చినట్టే ఆగస్ట్లో జరుగుతాయి ప్రీ ఎగ్జామ్స్ వచ్చేసి. అలాగే ప్రీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో రిలీజ్ అవుతాయి మనకి. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ కూడా సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రిలీజ్ అవుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది రీసెంట్గా ఇయర్ యాడ్ చేశారు. ఎవ్రీ ఇయర్ అయితే ఏమీ పర్సనాలిటీ టెస్ట్ ఉండదు, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయి. బట్ ఇయర్ మాత్రం పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి యాడ్ చేశారు. సో అది నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు డిసెంబర్ ఆర్ జాన్లో. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ప్రతి ఇయర్ మనకి ఏప్రిల్ 1ని రిలీజ్ చేస్తారు. బట్ ఇయర్ ఏంటంటే జాన్ ఆర్ ఫెబ్లో ఉంటుంది అలాట్మెంట్ అనేది. సో ఇవన్నీ ఇండెక్స్ అనేవి తర్వాత చూసుకోండి, మీరు వెబ్సైట్లో ఉంటుంది నోటిఫికేషన్. సో పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఇక్కడ ఏంటంటే మనకి 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి కంపెన్సేషన్స్, శాలరీ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ వీళ్ళు నేషనల్ సిటిజన్షిప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 2 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 years ఉండాలి. సో అదే. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 175 రూపీస్. అలాగే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 850 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది ప్రతి ఇయర్ మాత్రం ఒకలా ఉంటుంది. బట్ ఇయర్ అయితే ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేశారు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది. సో ఇంగ్లీష్ క్వాంట్ రీజనింగ్ ఉండదు మనకి ప్రిలిమ్స్కి. సో ఇంగ్లీష్కి 30 questions 30 marks, దెర్ ఈజ్ నో చేంజ్. బట్ క్వాంట్ ఏంటంటే 35 questions 30 marks ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 35 questions 35 marks ఉంటాయి. బట్ ఇయర్ వచ్చేసి 35 questions 30 marks, 5 marks డిక్రీజ్ చేశారు క్వాంట్లో. అండ్ రీజనింగ్కి వచ్చేసరికి 35 questions 40 marks, ఇక్కడ 5 marks యాడ్ అయ్యాయి. సో మొత్తం సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, 1 hour జరుగుతుంది ఎగ్జామ్. ఈచ్ సెక్షన్కి వచ్చేసి 20 minutes ఉంటుంది. సో టోటల్గా 100 questions 100 marks 60 minutes డ్యూరేషన్. సో ఇది ప్రిలిమ్స్ వచ్చేసి. మెయిన్స్ కూడా లెవెల్ అనేది చేంజ్ అయిపోయింది. ప్రతి ఇయర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని ఇచ్చేవాళ్ళు సెక్షన్లో, బట్ ఈ ఇయర్ ఓన్లీ రీజనింగ్ ఒకటే ఇచ్చారు. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ అనేవి లాస్ట్ ఇయర్ కానీ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 45 questions ఉంటాయి, 60 marks 60 minutes టైం డ్యూరేషన్. బట్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ ఏం చేంజ్ అవ్వలేదు. క్వశ్చన్స్ అయితే తగ్గించారు, 5 questions తగ్గించారు, 40 questions ఉన్నాయి. టైం కూడా 10 minutes డిక్రీజ్ చేశారు, 50 minutes. అండ్ జిఏలో వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్తో కలిపి ఇచ్చారు. సో ఏంటంటే జిఏ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్స్లో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేసి 35 questions, బట్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేశారు 50 marks, టైం డ్యూరేషన్ 25 minutes ఇచ్చారు. బట్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి దీనికి జిఏ వచ్చేసి 40 questions ఉండే 40 marks 35 minutes ఉండేది డ్యూరేషన్. బట్ ఇయర్ అయితే చేంజ్ అయింది. ఇంగ్లీష్లో అయితే ఏం చేంజెస్ అయితే లేవు, 35 questions 40 marks అండ్ 40 minutes ఎప్పుడులాగే ఉంది. ఇంగ్లీష్ మాత్రం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దట్ మీన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ ఏంటంటే ఇయర్ 35 questions 50 marks అండ్ 45 minutes ఇచ్చారు.
సో అంతకుముందు ఇయర్ అయితే 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. బట్ ఇక్కడ కాంట్లో మార్క్స్ అయితే 50 మార్క్స్ ఇచ్చారు, అంటే 10 మార్క్స్ డిక్రీజ్ చేసేసారు. సో టోటల్గా మనకి ఎప్పుడు అంతకుముందు అయితే 155 క్వశ్చన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే 145 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్కి జరుగుతుంది. టైం లిమిట్ కూడా అంతే, 180 మినిట్స్ జరిగేది, ఇప్పుడు ఏంటంటే 160 మినిట్స్. అండ్ డిస్క్రిప్టివ్ ఐబీపీఎస్ పీఓ కానీ ఎస్బీఐ పీఓ కానీ మనకి డిస్క్రిప్టివ్ అనేది యాడ్ అవుతుందని తెలుసు కదా. సో ఐబీపీఎస్ పీఓలో మనకి డిస్క్రిప్టివ్లో ఎస్ఏ అంటే లెటర్ రైటింగ్ ఉండేవి ఎప్పుడు, బట్ ఈ ఇయర్ ఏంటంటే ఇది ఒక చేంజ్ చేశారు. ఏంటంటే ఎస్ఏ అంటే కంప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్, 30 మినిట్స్ టైం డ్యూరేషన్, ఇంగ్లీష్లో ఉంటుంది, మనకి టైపింగ్ చేయాలి. సో దీని మీద ఏంటంటే మేబీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఎథిక్స్, వీటి మీద డిపెండ్ అయ్యే టాపిక్స్ మనకి డిస్క్రిప్టివ్లో ఇవ్వచ్చు అని ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ మే బీ ఇవాల్యుయేటెడ్ బై ఆటోమేటెడ్ స్కోర్స్ అనేవి ఫీచర్ ఫర్దర్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రొఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనకి చెప్పాను కదా పర్సనాలిటీ టెస్ట్ అనేది యాడ్ అయిందని ఇయర్. సో క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ కాల్డ్ ఫర్ ఏ పర్సనాలిటీ టెస్ట్, దట్ మీన్స్ సెల్ఫ్ రిపోర్ట్. Personality profile of the candidates will be placed before the interview panel. The personality test will be non-qualifying in nature. However, appearing in the personality test will be mandatory for being eligible for appearing for the interview process. సో పర్సనాలిటీ అనేది నాన్ క్వాలిఫై అవ్వాలని ఏం లేదు, బట్ ఏంటంటే మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ పర్సనాలిటీ టెస్ట్కి అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది పర్సనాలిటీ టెస్ట్ గురించి. అండ్ పెనాల్టీ వచ్చేసరికి మనకి 0.25, 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. అలాగే సెక్షనల్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓవరాల్గా ఇచ్చిన ఓవరాల్ కట్ ఆఫ్ కూడా మనకి క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి అయితే వెళ్తాము. ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మనం ముందుగా అప్లికేషన్ చేసుకునేటప్పుడే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అనేది ముందే మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం మనం. సరే, ముందు వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ అయితే మనకి మొత్తం 11 బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఇంకా 3 బ్యాంక్స్ అయితే రిపోర్ట్ చేయలేదు. ఇండియన్ బ్యాంక్ రిపోర్ట్ చేయలేదు, యూకో బ్యాంక్ రిపోర్ట్ చేయలేదు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 3 అయితే రిపోర్ట్ చేయలేదు. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి మొత్తం 1000 వేకెన్సీస్ ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 700, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000 వేకెన్సీస్, అండ్ కెనరా బ్యాంక్ వచ్చేసి 1000 వేకెన్సీస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 వేకెన్సీస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 450, పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ 200 వేకెన్సీస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 358, అండ్ యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్. ఎన్ఆర్ అంటే నాన్ రిపోర్టెడ్, ఇంకా వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేయలేదు. టోటల్గా మనకైతే 5208 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో కేటగిరీ వైజ్ కూడా ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఎస్సీ వాళ్ళకైతే 782 ఇచ్చారు ప్రజెంట్, ఎస్టీ వాళ్ళకైతే 365, అండ్ ఓబీసీ 1337, అండ్ ఈడబ్ల్యూఎస్ 520, అండ్ యూఆర్ మీన్స్ అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 2204 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 5208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. ఈసారి అయితే బిగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి మెయిన్ సెంటర్స్ ఏంటో చెప్తాను నేను, మిగతావి మీరు ఒకసారి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అనంతపూర్, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. ఇవి ప్రిలిమ్స్కి. మెయిన్స్కి వచ్చేసరికి గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అండ్ విజయనగరం ఇచ్చారు. అండ్ కర్ణాటక వచ్చేసరికి ప్రిలిమ్స్కి బెంగళూరు, బెల్గావి ఆర్ బెల్గాం, కల్బుర్గి మీన్స్ గుల్బర్గా, ధార్వాడ్ ఆర్ హుబ్లీ, మ్యాంగ్లూరు, మైసూర్, శివమొగ్గ, ఉడిపి ఇవి ఇచ్చారు. మెయిన్స్కి వచ్చేసరికి బెంగళూరు, బెల్గావి, ధార్వాడ్ ఆర్ హుబ్లీ, కల్బుర్గి ఆర్ గుల్బర్గా ఆర్ మ్యాంగ్లూరు ఇచ్చారు. అండ్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ నిజామాబాద్ ఇవి వచ్చేసి ప్రిలిమ్స్కి. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మనకి ఇవన్నీ ఏమేమి కావాలో డీటెయిల్స్గా అప్లై చేయడానికి ఇవన్నీ. సో నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి, వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ ఉంది. సో ప్రాక్టీస్ వెల్.
చాలా బిగ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. So please subscribe my YouTube channel Banking Marathon for more updates. Thank you all.